అటు సరోగసీ బాగోతాలు ఇప్పుడు స్పర్మ్ కలెక్షన్ దందాలు. గోపాలపురంలో ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ యొక్క చీకటి బాగాతం బయటకొచ్చింది. సరోగసీ కోసం స్పర్మ్ సేకరిస్తున్న టెక్ క్లినిక్ నిర్వాహకులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్పర్మ్ ని అహ్మదాబాద్ కి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. స్పర్మ్ క్వాలిటీని బట్టి డోనర్స్ కి 5,000 నుండి 10,000 రూపాయలు ఇస్తున్నారు. పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం స్పర్మ్ టెక్ క్లినిక్ కి చెందిన 7 నిర్వాహకులు 16 స్పర్మ్ శాంపిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. డిఎంహెచ్ఓకి అప్పగించినట్లుగా సమాచారం. ఎంతకాలంగా ఈ స్పర్మ్ క్లినిక్ ని రన్ చేస్తున్నారు? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఎప్పటి నుంచి వీళ్ళు రన్ చేస్తున్నారు? వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే గోపాలపురం పిఎస్ లిమిట్స్లోనే ఇది రెండో కేసుగా చెప్పొచ్చు. మొదటిది సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో ఒక క్లినిక్కి సంబంధించి ఆల్రెడీ సంబంధించిన డాక్టర్ని అరెస్ట్ చేశారు. అండ్ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పుడు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. సైమల్టేనియస్గా అదే గోపాలపురం లిమిట్స్లో మరొక ఫర్టిలిటీ సెంటర్గా పేరు పొందినటువంటి మరో ఇండియన్ స్పర్మ్ టెక్నాలజీ అనేటువంటి ఒక సంస్థ పైన కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. అయితే ఇండియన్ స్పర్మ్ టెక్ కంపెనీకి సంబంధించి వీళ్ళు అహ్మదాబాద్ సెంట్రిక్గా ఇదంతా నడుస్తుంది. అహ్మదాబాద్కి ఇక్కడ స్పర్మ్ కలెక్షన్ అంతా చేసి అహ్మదాబాద్లో ఉన్నటువంటి సరోగసీ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఆ స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేసే విధంగా వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగానే హైదరాబాద్ గోపాలపురం వేదికగా ఇండియన్ స్పర్మ్ టెక్ అని ఒక చిన్న సైజు క్లినిక్ని అక్కడ రన్ చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు 16 మంది యువకులకు సంబంధించినటువంటి శాంపిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఒక్కొక్క స్పర్మ్ కలెక్షన్కి ఒక్కొక్క యువకుడికి 4,000 రూపాయల వరకు కూడా చెల్లిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. సో ప్రజెంట్ ఈ 16 మంది సంబంధించినటువంటి శాంపుల్ కలెక్షన్కి సంబంధించి ఆల్రెడీ గోపాలపురం పోలీసులు సైమల్టేనియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఈ స్పర్మ్స్ ఇచ్చేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వారిని ఐడెంటిఫై చేసేటువంటి పనిలో ఉన్నారు. అసలు వీళ్ళు ఏ విధంగా వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారా, లేదంటే ఏ తరహా ప్రమోషన్స్ చేస్తూ ఈ యువకుల నుండి స్పర్మ్ కలెక్షన్ చేస్తున్నటువంటి వివరాలు కూడా పోలీసుల విచారణలో బయటపడాల్సి ఉంది. సో ప్రజెంట్ ఈ క్లినిక్కి సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా లేవు. అక్రమ పద్ధతిలో అక్కడెక్కడో అహ్మదాబాద్లో ఉన్నటువంటి టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించి ఇక్కడ నుండి వీళ్ళు ఈ స్పర్మ్ కలెక్షన్ చేస్తున్నట్టు దర్యాప్తు అధికారుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. సో ప్రజెంట్ ఈ క్లినిక్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వారిని గుర్తించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. రైట్.